ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, గత సెషన్లో నా క్లయింట్ రాధా గోవింద్ తన శ్రీమతి కృష్ణప్రియతో ఏ కారణాలతో విడాకులు కోరుకున్నాడో ఆ సాక్ష్యాలన్నీ మీ ముందుంచాం. అవి తప్పుడు ఆధారాలని శ్రీమతి కృష్ణప్రియ ఆరోపించారు. ఈ సెషన్లో అది నిరూపిస్తానని చెప్పారు. వారి వాదన వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం యువర్ ఆనర్. మిస్ కృష్ణప్రియని బోన్లోకి పిలవండి. కృష్ణప్రియ, కృష్ణప్రియ, కృష్ణప్రియ. అన్న ఇంకొంచెం ఫాస్ట్గా పోనీ అన్న, కోర్టుకు టైం అవుతుంది. అలాగేనమ్మా. మిస్టర్ భార్గవ్, మిసెస్ కృష్ణప్రియ ఎక్కడా? యువర్ ఆనర్, తన గురించి మాకు తెలీదు. మిస్టర్ రాధా గోవిందం కోర్టులో ఉన్నారా? ఎస్ సార్. మీ మిసెస్ ఎక్కడా? తెలీదు సార్. అన్నా తొందరగా పోనీ అన్నా. యువర్ ఆనర్, విలువైన కోర్టు సమయం వృధా చేయడం నాకిష్టం లేదు. మీరే ఒక నిర్ణయం తీసుకొని నా క్లయింట్కి న్యాయం చేయండి. ఒక 5 minutes టైం ఇస్తున్నాను. తను రాని పక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అన్నా నా కోర్టుకు టైం అవుతుందన్నా, అర్జెంటుగా వెళ్ళాలి. ఎల్లమ్మా, నా ఆటో డ్యామేజ్ నేను ఇబ్బంది పడుతుంటే. అన్నా ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారికి రా అన్నా. అమ్మా నీ డబ్బులో దేమొద్దు, ఎల్లమ్మా. అన్నా అది కాదన్నా. వెళ్ళిపో అమ్మా. మిసెస్ కృష్ణప్రియకి మానవతా దృక్పథంతో తనకి కొద్ది సమయం ఇవ్వడం జరిగింది. అయినా సరే తను కోర్టుకు రాకుండా కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను, అలాగే ఈ కేసు విషయంలో సాక్ష్యాధారాలను నిరూపిస్తానని చెప్పి ఇప్పటి వరకు కోర్టుకు రాలేదు. కోర్టు వారి సమయం వృధా అవుతున్న కారణంగా మిసెస్ కృష్ణప్రియకు మిస్టర్ రాధా గోవింద్కు విడాకులను. జడ్జి గారు, జడ్జి గారు. నమస్కారం సార్. మీ పేరు? పేరు తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి.
ఇప్పుడు నేను మీ భార్యగా ప్రశ్నలు అడగడం లేదు, ఒక లాయర్గా అడుగుతున్నాను. రాధా గోవింద్. మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? వన్ ఇయర్ అయింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అగ్రిమెంట్ మ్యారేజ్. అంటే ఎలాంటి అగ్రిమెంట్? నేను నా భార్య పెళ్లి చేసుకుని నెల రోజులు మాత్రమే కలిసి ఉండాలని, ఆ తర్వాత విడిపోవాలని అగ్రిమెంట్ రాసుకున్నాం. అగ్రిమెంట్ మీరు మీ వైఫ్తో చేసుకున్నారా, లేక మీ వైఫ్ మీతో చేసుకుందా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి ఈవిడ అడుగుతున్న ప్రశ్నలకి ఎలాంటి సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి, ఎవరు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు? నేనే నా వైఫ్తో అగ్రిమెంట్ చేసుకున్నాను. యువర్ ఆనర్, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. పెళ్లి చేసుకుని నెల రోజులు మాత్రమే కలిసి ఉండాలి అని, ఆ తర్వాత విడిపోవాలి అన్న దుర్మార్గపు అగ్రిమెంట్కు మీ వైఫ్ ఎలా ఒప్పుకుంది? అది ఆవిడ్నే అడగండి. మీరు చెప్పండి. చెప్పండి రాధా గోవింద్ గారు, ఏ స్త్రీ ఒప్పుకోని అగ్రిమెంట్కు మీ భార్య ఎందుకు ఒప్పుకుంది? అది వాళ్ళక్క కాపురం కోసం. ఇది కాస్త వివరంగా చెప్తారా? అగ్రిమెంట్ ఒప్పుకుంటే తన అక్క వాళ్ళ కాపురానికి నేను గ్యారంటీ ఇస్తానని నా వైఫ్కి హామీ ఇచ్చాను. సో తన అక్క కాపురం కోసమే మీ వైఫ్ మీతో అగ్రిమెంట్కి ఒప్పుకుంది, రైట్? ఎస్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, మా పెళ్లి ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగింది. అది ఎలాంటి అగ్రిమెంటు, ఏ పరిస్థితుల్లో ఆ అగ్రిమెంట్కి నేను ఒప్పుకున్నానో నా భర్తే స్వయంగా చెప్పారు. పెళ్ళయి నెల రోజులు పూర్తయ్యాక నా భర్త నన్ను పుట్టింట్లో వదిలేయడానికి ముందు జాగ్రత్తగా ఒక లాయర్తో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అందులో నెల రోజుల తర్వాత మేం విడిపోవాలని రాసి ఉంది. ముందు అగ్రిమెంట్లో సైన్ చేసిన నేను తర్వాత అగ్రిమెంట్లో సైన్ చేయలేదు. ఆ అగ్రిమెంట్ ఇదే యువర్ ఆనర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.